NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్ 3 kgs తీసుకున్నాం. సెకండ్ DM వాటర్ అంటే డిస్టిల్ వాటర్ ఉంటుంది, న్యూట్రలైన్ వాటర్, ఇది కూడా 3 kg అంటే 1:1 రేషియో ఉంటుందండి. మనం ఎక్సెస్ వాటర్ తర్వాత మనం ఫైనల్లో ప్రాసెస్ చేసేటప్పుడు యాడ్ చేసుకుందాం. ఇది ఈరోజు మనం ముందుగా రెడీ చేసిన దీన్ని లై సొల్యూషన్ అంటాం. లై సొల్యూషన్ ఓకే. ఇప్పుడు ఇది మనం మెజర్మెంట్ తీసుకుందాం. మధ్యలో వేస్ట్గా ఉన్నప్పుడు నేను పక్కన ఆఫ్ చేసేసి ఫేస్ కొట్టు, వీడియో కంటిన్యూ అయితే అప్పుడే ఆన్ చేయబడతాం. కట్టాయి. ఇది సోడియం ఫ్లేక్స్ అనేది మనం చేతికి గ్లౌజ్ చేసి ఏం చేయాలి, మనకంటే అలవాటు అయింది కాబట్టి మనం చేస్తున్నాం. ఇది ఎందుకంటే ఇది సోడియం కాబట్టి కొంచెం చేతులకి ఇచ్చింగ్ అవి వస్తుంటాయి. 3 kg ఫ్లేక్స్ అంటుంది. సేఫ్టీగా చేతికి హ్యాండ్ గ్లౌజులు ఉండాలి, మాస్క్ ఉండాలి ఫేస్కి. ఇది మనం సోప్ చేసే ముందు ఫస్ట్ స్టెప్ ఇది. మనం కోల్డ్ ప్రాసెస్ సోప్ తయారు చేస్తాం. ఇప్పుడు ఇది వాటర్తో మిక్స్ అయినప్పుడు రియాక్షన్ వచ్చి లై సొల్యూషన్ అనేది అయిపోతుంది. ప్రతి కంపెనీ కూడా ఈ విధానాన్ని పాటిస్తారు. ముఖ్యంగా హ్యాండ్మేడ్ సోప్స్ కోల్డ్ ప్రాసెస్ ముఖ్యంగా ఇది లై సొల్యూషన్ అనేది ఫస్ట్ మొదటి స్టెప్. ఇది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది చేతులు హ్యాండ్స్కి టచ్ అవ్వకుండా సేఫ్టీ మెజర్మెంట్స్తో యూజ్ చేయాలి. మీరు ఎవరు కూడా దీన్ని డైరెక్ట్గా చేయకండి. మధ్యలో వెళ్ళినప్పుడు ఫేస్ 3 kgs ఎగ్జాక్ట్లీ 3000 grams వస్తుంది. ఓకే, ప్రాబ్లం 5 grams ఉన్నాయి. ఎక్స్ట్రా ఉంది అడిగేసాను. 375 grams అంటే ఇది వెయిట్ మెజర్మెంట్లో డిఫరెంట్ ఉంది. ఓకే, ఫేస్ కొట్టుకో. ఫస్ట్ ఇది డిస్టిల్ వాటర్ అంటే DM వాటర్ అంటాం. ప్రస్తుతం మనం అంటే TDS 0 గుండా తీసుకోవాలి. మనం మినరల్ వాటర్ అంటాం దీన్ని, ప్యూర్ వాటర్. చూడు TDS చెక్ చేస్తున్నాను. ఎంత ఉంది? 9 ఉంది. 9 అంటే మ్యాక్సిమం బాగా డౌన్లో ఉన్నట్టు రోల్ చేసి చూపిస్తాను. ఇది 9. ఓకే, ఇది మనం TDS ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వాటర్ని కూడా సేమ్ 1:1 అంటే 3 kg వాటర్ తీసుకుంటున్నాం. దీన్ని లిక్విడ్ అంటాం. ప్యూర్ మినరల్ వాటర్ ఇది. ఎంత 370 వచ్చింది కదా. ఓకే, ఇది స్టార్ట్ చేసా. వాటరు ఈ సోడియం ఫ్లేక్స్ రెండు మిక్స్ చేస్తున్నాం. రియాక్షన్ వస్తే కొంచెం ఘాటుగా వచ్చింది, స్మెల్ రాకోకుండా మనం దూరంలో పెట్టి
200 180 డిగ్రీ బాగా రేజ్ అవుతుంది. మనకు పొగలు వచ్చేస్తుంది. ఎల్లుగా తిప్పుతూ మనం ఉండాలి. దీన్ని లై ప్రిపరేషన్ అంటాం. ఇప్పుడు పాలలాగా బాగా వైట్ వస్తుంది. కొంచెం సేపు ప్యూర్ వాటర్ అయిపోతుంది. పొగలు వచ్చేస్తూ ఉంటుంది. తెలుసుకో కట్ చేసి అంతవరకు ఆఫ్ చేసి